నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, చికెన్ కర్రీని ఎంతో టేస్టీగా ఎన్నో రకాలుగా వండుకున్నా కానీ ఎప్పటికప్పుడు మనకి కొత్తగా ఇంకొంచెం వెరైటీగా ట్రై చేయాలనిపిస్తూనే ఉంటుంది కదండి. ఎలాగో గణేష్ నవరాత్రులు అయిపోయినాయి కాబట్టి ఇక వెంటనే చికెన్ తెచ్చేసుకొని ఎప్పుడు మనం చేసుకునే రెగ్యులర్ చికెన్లా కాకుండా ఇలా రైస్లోకి కలుపుకుంటే చాలా చక్కగా కలిసిపోయేట్లుగా ఉండే థిక్ గ్రేవీతో కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా వండి చూడండి. చాలా కమ్మగా ఉందని చెప్పేసి మీరే అంటారు. సో ఇక వెంటనే స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసి అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయల్లోంచి పచ్చివాసన అంతా పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోంచి సగం ఆనియన్స్ని తీసి ఇలా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే ఒక 2 అంగుళాల సైజ్ అంతా ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు కాజు అయినా వేసుకోవచ్చండి. ఒక 7-8 వరకు జీడిపప్పులను వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు ఈ మిగిలిన సగం ఆనియన్స్లో ఒక 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఫ్రెష్గా నూరిందైతే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా వేగిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం ముందుగానే కడిగి ఉంచుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీని చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా వండేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేసేయచ్చు. నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ ఉడికేలోపు మనం ఇందాక మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొబ్బరి వేసుకుని ఉంచుకున్నాం కదా, అందులోకి ఇలా కొద్దిగా వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే చికెన్లోని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఈ విధంగా ఉంటుంది. ఈ చికెన్లోని వాటర్ అంతా కూడా ఈ విధంగా మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామంటే చికెన్ కర్రీ నీచు వాసన రాకుండా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా చికెన్ అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కొబ్బరి ఆనియన్స్ పేస్ట్ని అంతా కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకొని ఇక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేయాలి. అలాగే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ని పోసుకొని తలుపుకొని అది కూడా పోసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మీకు గ్రేవీ ఇంకొంచెం కావాలి అనుకుంటే కనుక ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒక్కసారి అలా కలుపుకొని ఇక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా అండ్ అలాగే 1/4 టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వేసిన కారము మసాలాలన్నీ కూడా మీరు తినే స్పైసీని బట్టి చూసుకొని వేసుకోండి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొద్దిగా క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఇక ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి చికెన్ చక్కగా మెత్తగా ఉడికే వరకు ఒక 10-15 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఫైనల్గా 15 నిమిషాల తర్వాత మన చికెన్ కూర అంతా కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఈ గ్రేవీ అంతా కూడా ఇలా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఉంటుందండి. ఇక అప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసిన ఒక గుప్పిడి కొత్తిమీరను చల్లుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకున్నామంటే మంచి స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంత సులువుగా వండుకోవచ్చు. కుక్కర్లో వేసి వండుకున్నామంటే ఒక పావు గంట 20 నిమిషాల్లోపే మనకి కూర రెడీ అయిపోతుందండి. మనం రైస్ కుక్కర్లో రైస్ పెట్టి రైస్ ఉడికేలోపు మనకి కర్రీ కూడా వేడివేడిగా రెడీ అయిపోతుంది. ఇలా వండుకున్న ఈ చికెన్ కర్రీ చపాతీ, రైస్, పుల్కా ఇలా వేటితో తీసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో గ్రేవీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఇలా కొద్దిగా ఈ చికెన్ కర్రీని వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ముక్క కూడా ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయిందో. చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి టేస్టీగా ఈ చికెన్ కర్రీని ఈసారి ఇలా ట్రై చేసేయండి. చాలా చాలా బాగుంటుంది.
ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.